హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. కుందేలు భయం. అనగనగా ఓ రైతు దగ్గర ఒక ఆవు, ఒక గుర్రం ఉండేవి. రోజు అవి రెండు ఊరవతల ఉన్న అడవికి వెళ్లి మేసి వచ్చేవి. ఆవు, గుర్రం అడవికి వెళ్తుంటే ఒక కుక్క కూడా వాటితో పాటు అడవికి పోయేది. అట్లా రోజూ కలిసి వెళ్తూ వస్తూ అవి మంచి స్నేహితులయ్యాయి. ముచ్చట్లు చెప్పుకొని వాటి స్నేహం బాగా గట్టిపడింది. అడవిలో ఉండే ఒక కుందేలుకు ఈ ముగ్గురు స్నేహితులను చూస్తే చాలా ముచ్చటగా ఉండేది. నాకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఎంత బాగుండేది అనుకునేదది. కాని వాటి దగ్గరికి వెళ్లి నాతో స్నేహం చేస్తారా అని అడగాలంటే మరి దానికి సిగ్గు, బెరుకు. ఒకసారి కుందేలు పొదల మాటున కూర్చొని ముగ్గురు స్నేహితుల్ని చూస్తూ మైమరచిపోయింది. తెలివి వచ్చి చూసుకునేసరికి ఏమున్నది, నక్క ఒకటి తనను వాసన చూస్తున్నది. భయంతో వణికిపోయిన కుందేలు ఒక్క గెంతు గెంతి పరుగు పెట్టింది. అంతలోకే గుర్రం సకిలించింది. ఆవు బుస్సుమన్నది. కుక్క గుర్రుమన్నది. నక్క వాటిని చూడగానే ఆగిపోయి తోక ముడిచింది. కుక్క, ఆవు, గుర్రం ముందుకు దూకటం, నక్క పారిపోవటం ఒకేసారి జరిగిపోయాయి. ముగ్గురు స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పేసింది కుందేలు. మిమ్మల్ని ఎన్నో రోజుల నుండి చూస్తున్నాను. మీతో స్నేహం చేయాలని చాలా ఉత్సాహపడ్డాను. కానీ బెరుకు వల్ల మీ ముందుకు రాలేదు ఇన్నాళ్ళు అన్నది. ముగ్గురు స్నేహితులు ఒకదానికేసి ఒకటి చూసుకుని స్నేహం చేయాలనుకున్నప్పుడు బెరుకు పనికిరాదు. ఇన్ని రోజులు నువ్వు మాకు కనబడలేదు గాని, లేకపోతే మేమే నీతో స్నేహం చేసేవాళ్లం. ఈ నక్క ఏదో మనకు మేలే చేసింది. ఇవాల్టి నుండి మనం నలుగురం స్నేహితులం అన్నాయి. మరిన్ని కథల కోసం మా ఛానల్ ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.